ఎండాకాలం అంటే చాలు టక్కున గుర్తుకు వచ్చే పండు మామిడి. మామిడి పండ్లు మాత్రమే కాకుండా ఈ సీజన్లో ఆమ్చూర్కు కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద మార్కెట్ అయిన నిజామాబాద్కు ఆమ్చూర్ రాక మొదలైంది. గత వారం రోజుల నుంచే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రైతులు ఆమ్చూర్ని నిజామాబాద్ మార్కెట్కి తరలిస్తున్నారు. రోజు రోజుకు ఆమ్చూర్ ఎక్కువ అవుతోంది. ఆమ్చూర్కు గత ఏడాది కన్నా ఎక్కువ ధర వస్తే బాగుంటుందని అంటున్నారు రైతులు. ఆమ్చూర్కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. తినడానికి ఆమ్చూర్ ప్రియులు బాగానే ఉన్నా అది రైతులకు నిరాశనిస్తుంది. ఈ సంవత్సరం ఆమ్చూర్ ధరలు గత సంవత్సరం లాగానే స్థిరంగా ఉన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 2 రోజుల క్రితం అత్యధికంగా రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర 23,700 రూపాయలు పలికింది. అయితే గత సంవత్సరం కూడా ఇదే అత్యధిక ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాయ రాలిపోయింది. దీంతో ఈసారి మామిడి దిగుబడి తక్కువగా ఉంది. వచ్చిన కాడికి కాయలు కోసి ఆరబెట్టి ఆమ్చూర్ని మార్కెట్కి తరలిస్తున్నారు. సాధారణంగా మే నెలలో ఆమ్చూర్ మార్కెట్కి వస్తుంది. కానీ ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే ఆమ్చూర్ని మార్కెట్కి తరలించారు రైతులు. ఇక దీంతో మార్కెట్లో ఆమ్చూర్ లభ్యమవుతోంది. దీంతో ధరలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్చూర్కి పెద్ద మార్కెట్ నిజామాబాద్. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఆమ్చూర్ ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్కి మంచి ధరలు లభిస్తూ ఉండటంతో ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికి వచ్చి ఆమ్చూర్ని అమ్ముకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రంగా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఈసారి కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఏటా ఈ సీజన్లో వివిధ జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు ఆమ్చూర్ని పెద్ద ఎత్తున నిజామాబాద్ మార్కెట్ యార్డుకి తీసుకొస్తూ ఉంటారు. మండు టెంటల్లో కూడా ఆమ్చూర్ రాశులతో మార్కెట్ యార్డు కలకలలాడేది. అయితే ఈసారి మామిడి పూత, కాయలు త్వరగా రాలిపోయి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తున్నాయి. దీంతో రైతులు ఆనందంగా ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్లో గత 3-4 ఏళ్లుగా ఆమ్చూర్ వ్యాపారం పెద్దగా సాగలేదు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో కొనుగోళ్లు ఉన్నప్పటికీ 80%కి పైగా పంట నిజామాబాద్ మార్కెట్కి వచ్చేది. ప్రతి సంవత్సరం దాదాపు కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. అయితే గత సంవత్సరానికి ముందు 3 ఏళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్లు మూతపడటంతో ఆమ్చూర్ రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లు మూతపడటం, రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో పంటను ఎక్కడికి తీసుకుపోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు రైతులు. అయితే గత సంవత్సరం తిరిగి నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ప్రతి సంవత్సరం 100 క్వింటాళ్ల ఆమ్చూర్ విక్రయాలు జరుగుతాయి. ఒక్కొక్క సెట్టుకు 5,000 పెడుతున్నాము. ఈ ఆనలు పడి అంత ఖరాబ్ అవుతున్నది. ఒక్క 100 గీకితే 100 రూపాయలు ఉన్నాయి. 100కి 100 రూపాయల కాయ గీకిందానికి ఇప్పుడు ధరలే లేవు. 20,000 అక్కడికి వెళ్ళి 5,000 దాకా ఉన్నది. ఈ గీకిన కైకిళ్ళు పడతలేవు. సెట్ ఎక్కినోడికి 1,500 ఇస్తున్నాం. మాకేం లాభం లేదు. అందులో యానాలు పడుతున్నాయి, అంత ఖరాబ్ అవుతున్నది. మేమంతా రైతులం లాస్ అవుతున్నాము. ఇప్పుడు ఇక వాళ్ళే సాయం చేయాలి సర్కారు. ఎండలు లేవు, ఆనలు పడుతున్నాయి, అంత పుల్లు పడుతున్నాయి, ఖరాబ్ అవుతున్నది. మత్తు ఖర్చు, ఆ ఖర్చు వెళ్తలేదు. ఇక వాళ్ళే సాయం చేయాల గవర్నమెంట్. ఆమ్చూర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మనం వంటకాల్లో చింతపండు వాడినట్లుగా అక్కడి ప్రజలు ఆమ్చూర్ని వాడతారు. మామిడికాయలు ఈదురుగాలులకు రాలిపోయినా, ధర రాకున్నా ఆమ్చూర్గా విక్రయిస్తారు. ఇక్కడ ఆమ్చూర్ వాడకం తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ వ్యాపారులు దీన్ని కొని ఎగుమతి చేస్తారు. అక్కడ ఉన్న డిమాండ్, నిల్వలను బట్టి ధర నిర్ణయిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 15 మంది ఆమ్చూర్ వ్యాపారులు ఉన్నారు. ఇక నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపుతో పాటు ఆమ్చూర్కి ఫేమస్.
ఫేమస్. ఆమ్చూర్ అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వస్తారు. 2-3 రోజులైనా ఇక్కడే మకాం వేసి అమ్ముకుంటారు. ఆమ్చూర్ కొనేందుకు 2-3 మార్కెట్లు ఉన్నా మంచి గిట్టుబాటు ధర దొరుకుతుందన్న భరోసాతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏ లాభాలు తంకల కొడితే ఉత్తల కైకిలు కూడా నిండుతలేవు, ఏం లాభం లేదు. కిరాయిలు కూడా మత్తు అవుతున్నాయి, చేసిన ఖర్చులు కూడా నిండుతలేవు. ఎట్లా చేసుడో మరి మళ్ళా సంవత్సరము కొట్టుడా మరి తంకర తీసుడా బందా మరి ఎటు అర్థం అనిపించలేదు. చెట్టు ఎక్కినోడికి ఒక్కొక్కడు 1500 2000 అడుగుతుండోడు కాయ దులిపిన దానికి తెంపిన దానికి. గీకిన వాళ్ళకి ఒక్క రూపాయికి కాయ 100కు 100 రూపాయలు కాయ తంకర గీకితే తీసి కోతే 100కు 100 రేటు 26,000 మీద ఉండే పోయిన సంవత్సరం. 20,250 350 ఉంది. ఇప్పుడు లాభం లేదు. ఏటా మే నెల మొత్తం ఈ వ్యాపారం నడుస్తుంది. మామిడికాయ పీచుగా అయిన వెంటనే తొక్కలు కోస్తారు. ఇక వాటిని ఎండబెట్టి వర్షాలు రాకముందే అమ్ముకుంటారు. నిజామాబాద్ యార్డులో రోజుకు 100 క్వింటాల వరకు తీసుకొస్తారు. డిమాండ్ను బట్టి క్వింటాలకు 8,000 నుంచి 24,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. సగటున 15,000కు అమ్ముకున్నా ఏటా 22 కోట్ల వ్యాపారం జరుగుతుంది. మార్కెట్ కమిటీలో ఈ పంట కొనుగోలు చేయాలనే నిబంధన లేకున్నా వ్యాపారుల ఆసక్తిని బట్టి కొనుగోలు నిర్వహిస్తారు. దీని ద్వారా మార్కెట్ యార్డుకి 22 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఈసారి మామిడి ఖాత దిగుబడి ఎక్కువగా ఉన్న అకాల వర్షాల కారణంగా మామిడికాయలు బాగా రాలిపోయాయి. దీంతో అనుకున్న స్థాయిలో కాయలు రావటం లేదు. దీంతో ఆమ్చూర్కి బాగా డిమాండ్ పెరిగింది. ఇక తద్వారా గతంలో పోల్చితే ఇక ధరలు కూడా రెట్టింపయ్యాయి. అయితే మరింత ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.